ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నిత్యం ఉద్యోగ సమస్యల మీద పోరాటాలు చేసేటటువంటి విద్యాసాగర్ గారు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. దాంట్లో భాగంగా ఎంతోమంది ఉద్యోగులకి స్ఫూర్తిదాయకం, పోరాట పటిమ ఒక యాంగిల్ అయితే, సాగర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సాగర్ గారు ఎక్కడో గుంటూరు జిల్లాలో పొన్నూరులో పుట్టినటువంటి విద్యాసాగర్ గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా మారటానికి ఆయన చేసినటువంటి పోరాట పటిమ, లేకపోతే ఆయన నడిచినటువంటి తీరు ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనే విషయాలు, తెర వెనుక ఏం జరిగింది, ఆయన ఏ విధంగా కష్టపడి ఇక్కడి వరకు వచ్చారనే విషయాలు మనతో పాటు పంచుకోవాలని చెప్పి సాగర్ గారిని కోరుతూ ఈ స్ఫూర్తి కార్యక్రమానికి ఆహ్వాన బలుతున్నాం. నమస్తే సార్. నమస్తే. రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ని ఉరకలు ఎత్తిస్తున్నారు, పరుగులు ఎత్తిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు అసలు పూర్వం ఏం జరిగింది అంటే, గతంలో విద్యాసాగర్ గారు ఎట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడైతే అందరికీ తెలుసు. గతంలో విద్యాసాగర్ గారి బాల్యం ఏ విధంగా జరిగింది, ఆ విషయాలు కొన్ని మాకు చెప్పాలి సార్. యాక్చువల్గా మీరు చెప్పినట్లు మాది పొన్నూరు స్వగ్రామం, గుంటూరు జిల్లా పొన్నూరు. మా తాతగారు, మా నాన్నగారు అందరూ కూడా పొన్నూరు. పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారు వాళ్ళు 6 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళ అతిపెద్ద కుటుంబం. అక్కడి నుంచి ఉద్యోగార్థం అందరూ బాబాయ్లు, నాన్నగారు అందరూ కూడా వేరే సిటీస్, అందరూ దాదాపు 90% మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉన్నారు. ఆ ఉద్యోగాల నిమిత్తం అందరూ కూడా రావటం, మా ఫాదర్ ఉద్యోగుల నిమిత్తం నేను విజయవాడ రావటం, విజయవాడలో సెటిల్ అవ్వటం, విజయవాడలోనే చదువుకోవటం, అలాగే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవటం. తర్వాత తలుపుగా విజయవాడలోనే మరి ఎన్సీసీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా నేను దాదాపు 1987లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 38 సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ని పూర్తి చేసుకున్నాను. ఎర్లీ ఏజ్లో నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని ఎక్కువ నా బాల్యం కానీ, తర్వాత జరిగిన స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ మొత్తం విజయవాడకే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉద్యోగార్థం కూడా ఎక్కువ కాలం విజయవాడలోనే ఉంటున్నాం. అందువల్ల కృష్ణా జిల్లాకి, విజయవాడకి, సాగర్ గారికి ఇది అట్లాగే నేను చదువుకున్నదంతా అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను. అన్ని గవర్నమెంట్ స్కూల్స్, వెరీ పూర్ మున్సిపల్ స్కూల్. నేను 6వ తరగతి వరకు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను విజయవాడలో. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి కేబీసీ జెడ్పీహెచ్ స్కూల్ పడమట ఏదైతే ఉందో, పడమట జెడ్పీహెచ్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకుని అక్కడి నుంచి ఇంటర్మీడియట్ సిద్ధార్థ కాలేజీ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసుకున్నాం. దాదాపు మధ్యలో ఒక 2 సంవత్సరాలు తప్పితే అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది మరి ఆ రోజుల్లో మరి దాదాపు 30-40 సంవత్సరాల క్రితం మేమంతా చదువుకున్నాం. ఆ రోజున కూడా ఎన్ఎస్ఎంలో, నిర్మలా హై స్కూల్స్, కాన్వెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. బట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే నాలెడ్జ్ ప్రాబ్లం ఉంటుంది అని అనుకున్నాం. ఇవాళ మేము ఇక్కడి నుంచి ఆల్ ఇండియా వరకు నేను నాయకుడిగా ఉన్నాను, ఇంకో చోట ఉన్నాను. భాష విషయంలో కానీ, భావం విషయంలో కానీ, ఏ సబ్జెక్ట్ అయినా, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఏదైనా మాట్లాడగలిగినప్పుడు కూడా మరి అది మున్సిపల్ స్కూల్ నుంచి వచ్చి ఇట్లా ఉన్నారని ఎవరు అనుకునే పరిస్థితిలో ఉంది. మన రోజు సబ్జెక్ట్స్ అట్లా ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి అట్లా. మన దగ్గర కాస్త పుస్తకం ప్రభుత్వ స్కూల్లో ఉంటే, ఇంకో చోట ఉంటే అక్కడ సరైన ఇది ఉండదని, కానీ అన్ని చోట్ల కూడా ఇవాళ బాగుంది. మేము ప్రౌడ్ టు సే, మేము మున్సిపల్ స్కూల్లో ఒక జెడ్పీఎస్ స్కూల్లో చదువుకుని ఇవాళ ఇక్కడ దాకా మనం రాగలిగాము. దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా అక్కడి నుంచే గెయిన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారి తల్లిదండ్రుల గురించి మాకు ఒకసారి చెప్పాలి సార్. యాక్చువల్గా మాది చెప్పాను కదా, పొన్నూరులో ఉన్న ఒక ఉమ్మడి ఫ్యామిలీ. మా తాతగారు వెంకయ్య చౌదరి గారు, ఆయన ఊరు మున్సిపల్ చేశారు. అట్లాగే అక్కడ ఒక ప్రెస్టీజియస్ పర్సనాలిటీ పొన్నూరులో. వాటికి కూడా ఆయన పేరంటే జనాలతో ముడిపడి ఉంది. ఆ తర్వాత మా ఫాదర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విజయవాడ వచ్చారు. నేను ఎర్లీ స్టేజ్, నేను దాదాపు 18-19 సంవత్సరాలు ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోవడం. మా ఫాదర్ చనిపోయిన కాడి నుంచి మా మదరే మరి దాదాపు మా ఫాదర్ చనిపోయి కూడా ఇప్పుడు 39-40 సంవత్సరాలు అవుతుంది. మరి 40 సంవత్సరాల నుంచి మా మదరే అప్పటి నుంచి రావటం. తర్వాత నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకోవటం. ఇక తదనంతర ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే విజయవాడలోనే. ఎంతమంది పిల్లలు సార్?
నాకు ఇద్దరు పిల్లలండి. మీ నాన్నగారికి మీరే? మా నాన్నగారికి ఇద్దరు అండి, నేను మా సిస్టర్ తెనాల్లో ఉంటారు, నాకన్నా పెద్దగా. ఆ సిస్టరు నేను ఉన్నాం. మదరు నేను ఫ్యామిలీ అంతా కూడా అంతా కూడా ఉంటాయి. మదర్ కూడా ఒక 85 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాల నుంచి షీఈ్ విత్ అస్ అండ్ షీ లీడర్స్. కుటుంబాన్ని కానీ ఈయన్ని కానీ ముందుకు తీసుకెళ్ళడంలో ఆమె పాత్ర ఎంతో. మిమ్మల్ని చాలా చక్కగా తీర్చిదిద్దడంలో మీ మదర్ పాత్ర చాలా ఉందని. అంటే మదర్ ఫ్యామిలీని లీడ్ చేయడంలో చిన్నప్పటి నుంచి కాస్త క్రమశిక్షణ బాగా ఎక్కువ, నీట్నెస్ ఎక్కువ, టైం అంటే టైంకి అన్నీ అయిపోవాలి. ఇవన్నీ మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. మదర్ దగ్గర నుంచి ఒక 50% నేర్చుకుంటే జీవితం నుంచి ఒక 50%. మాది మా ఫాదర్ వీళ్ళంతా కమ్యూనిస్ట్ కుటుంబం. మా ఊళ్ళో కానీ మా ఇంట్లో కానీ మేము కాస్త కూస్తూ నేను 6-7 తరగతులకు వచ్చేసరికి చందమామ ప్రతి నెల చందమామ, బాలమిత్ర, బుజ్జాయి ఉండేది. ఎన్ని ఉంటే అని తీసుకొచ్చి మా ఫాదర్ నాకు ఇచ్చేవాళ్ళు. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ సాహిత్యం, బుక్ రీడింగ్ కానీ ఇవి కానీ నాకు మంచి ఇది ఉంది. దాని మీద అక్కడి నుంచి పెరిగింది. దాంట్లో నుంచి వెళ్తూ చందమామలో కథలు చదువుతూ అందులో రామాయణం వేసేవాళ్ళు, భారతం వేసేవాళ్ళు, భాగవతం వేసేవాళ్ళు, అరేబియా కథలు వేసేవాళ్ళు, మిగతా జాతక కథలు వేసేవాళ్ళు, బేతాల కథలు వేసేవాళ్ళు. ఇవన్నీ చూస్తూ కొంచెం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవ్వగానే అసలు బేతాల కథలు ఏంటి, అసలు అరేబియా నైట్స్ కథలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, కాశీ మజిలీ కథలు ఏంటి అని చెప్పి అక్కడి నుంచి మా ఫాదర్ని అడగటం. మా ఫాదర్ కూడా కాస్త బాగా ఎంప్లాయీ, కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి వెళ్తాం, వాటికి సంబంధించిన మొత్తం అసలు రామాయణం మొత్తం చదవాలి, కాశీ మజిలీ కథలు మొత్తం చదవాలి. మొత్తం అక్కడి నుంచి అట్లా